నేస్తాలైన శ్రీరుద్ర వారి మట్టి గణేశ విగ్రహాలు ఇప్పుడు అన్ని రత్నదీప్ స్టోర్స్ లో లభ్యం. త్వరపడండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. హైదరాబాద్లో హైడ్రా యాక్టివిటీ మొదలైన తర్వాత హై టెన్షన్ కూడా మొదలైంది. ఎక్కడ ఏ చెరువు కబ్జాకు గురైంది, అసలు కబ్జా అంటే ఏంటి, ఏ పరిధిలో చెరువుకి దగ్గరగా నిర్మాణాలు జరిగితే అది కబ్జా కిందకి వస్తుంది, అలానే చెరువు పరిమాణాలని డిసైడ్ చేసేటువంటి క్రమంలో ప్రభుత్వం చెబుతున్నటువంటి నిబంధనలు ఏంటి. ఇప్పుడు ఇదే అంశం పైన విస్తృతంగా చర్చ జరుగుతుంది. హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ కబ్జాలు జరిగాయనే అంశం పైన కూడా విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో చెరువుకి మన చట్టాలు చెబుతున్నటువంటి డెఫినేషన్ ఏంటి, దీనిపైన విశ్లేషణ చూద్దాం. రిటైర్డ్ తహసీల్దార్ గారు బాలరాజు గారు మనతో పాటు ఉన్నారు. బాలరాజు గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే. ఏంటి ఈ చెరువులకి సంబంధించి చట్టాలు ఏం చెప్తున్నాయి? కబ్జా అనేటువంటి మాట పదే పదే వినిపిస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఏ చెరువు పక్కన చూసినా ఏదో ఒక నిర్మాణం ఉంటుంది. ఇది కబ్జానా కాదా అనేటువంటి చర్చ నడుస్తుంది. హైడ్రా చేస్తున్నటువంటి యాక్టివిటీ కానీ, వాళ్ళు ఇస్తున్నటువంటి నోటీసులు కానీ చూసినాక ప్రతి ఒక్కరిలో ఆందోళన ఉంది. సో ప్రభుత్వ చట్టాలు ఏం చెబుతున్నాయి? ముందుగా ప్రతి చెరువుకు దానికి ఒక శాస్త్రీయమైన కొలమానం, తర్వాత కొలతలు ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచే ఉన్నాయి. అంటే హైదరాబాద్లోనే ఎక్కువగా కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉంటుంది అని అంటే, హైదరాబాద్కు ఫ్లో చాలా ఉంటుంది. ఇక్కడే జీవనాధారం అన్నట్టుగా పట్టణ గ్రామాల నుంచి హైదరాబాద్కు వచ్చి బతకాలనే ప్రయత్నం చాలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళకు పని చేసుకోవడానికి ఏమున్నప్పటికీ నివాస ప్రాంతాలుగా అవే కనపడుతూ ఉంటాయి చెరువులే. హైదరాబాద్కు 900 చెరువులు, 600 చెరువులుగా చెప్తారు, కానీ మాకు తెలిసి అయితే 900 చెరువులు ఉంటాయి. చిన్న చిన్న కుంటలు, చెరువులు, పెద్ద పెద్ద డ్యామ్స్ అవన్నీ కలుపుకొని. ఇవి ఏమైతుందంటే పైనుంచి ఫ్లో, అంటే ఏదైతే క్యాచ్మెంట్ ఏరియా, ఇక్కడ తెలంగాణ భాషలో చెప్పాలంటే పడవాటు అంటారు. పడవాటు పైనుంచి ఇప్పుడు 2 పెద్ద చెరువులు ఏవైతే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రెండింటికి కూడా తాండూరు నుంచి పరిగి నుంచి, తర్వాత ఇటు శంకర్పల్లి నుంచి ఇటువంతా కూడా పారుకుంటూ ఆ 2 చెరువులు నిండుతాయి. ఆ చెరువు నీళ్లు మనం తాగుతాం. ఈ రకంగా ఈ చెరువులన్నిటికీ ఆ చెరువు కూడా కొంత కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లలో ఒక చెరువుకి ఏమో 2.5 టీఎంసీలు, ఇంకొక చెరువుకి ఏమో 4 టీఎంసీల నీరు, మొత్తం దాదాపు 7 టీఎంసీల నీరు ఈ 2 పెద్ద చెరువులకు ఉంటుంది. అట్లాగే హుస్సేన్ సాగర్, అట్లా మీరాలం చెరువు, ఇట్లా ఎన్నో ఉన్నాయండి పెద్ద పెద్ద చెరువులు. నోటిఫైడ్ ట్యాంక్స్ టోటల్గా మన హైదరాబాద్ చుట్టూ నోటిఫైడ్ ట్యాంక్స్, అంటే మన జిహెచ్ఎంసీ పరిధిలోనే 169 చెరువులు ఉన్నాయి. ఓకే. ఈ చెరువులని కాపాడుకుంటూ చాలా సంవత్సరాల నుంచి వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు హైడ్రా చెప్తున్నటువంటిది 2 పేర్లు ఎక్కువ వినిపిస్తున్నాయి, ఎఫ్టిఎల్, బఫర్ జోన్. అసలు ఎఫ్టిఎల్ అంటే ఏంటి, బఫర్ జోన్ అంటే ఏంటి? హైడ్రా మన గవర్నమెంట్ ఒక ఐజీ స్థాయి అధికారికి విస్తృతమైన అధికారాలు, నిజానికి అయితే ప్రకృతిని కాపాడమని ఇచ్చినటువంటి ఒక విస్తృతమైన అధికారాలు. అవేంటి అంటే చెరువులు, కుంటలు. ఓకే. ఈ బఫర్ అనేది ప్రధానంగా కేంద్రీకరించబడింది పట్టణ ప్రాంతాలు. ఈ ఎఫ్టీఎల్ అనేది మొత్తం యావత్తు రాష్ట్రంలో ఉన్నది, 2 ఉభయ రాష్ట్రాలకు ఉన్నది. ఓకే. ఒక చెరువును మనము తీసుకున్నట్టయితే ఆ చెరువుకు శిఖం ఉంటుందండి. దానికి చిన్న చెరువు అయినా పెద్ద చెరువు అయినా కొన్ని కుంటలైనా వాటికి శిఖం అంటే ఆ చెరువుకు ఆనుకొని ఉన్నటువంటి ఒక ప్రధానమైన లొకేషన్ అది. ఓకే. అది గవర్నమెంట్ ఎక్కువ, అతి తక్కువ సందర్భాల్లో పట్టాలని ఉంటుంది. ఆ చెరువు దగ్గర ఆ కట్టకు ఆనుకొని ఉన్నటువంటి అటువంటి వాటికే గతంలో నిజాం గవర్నమెంట్ కానీ అంతకంటే ముందు ప్రభుత్వాలు కానీ ఒక చెరువు కట్టగట్టి ఆ నీళ్లు పైనుంచి వచ్చినటువంటి నీళ్లు ఆపడానికి ఒక గొలుసు కట్టగా ఆ చెరువు నిర్మాణం జరుగుతుంది. ఆ జరిగిన చెరువు నిర్మాణం దగ్గర కొంత ప్రభుత్వ భూమి ఉంటుంది, దాని పక్కన అన్ని పట్టా భూములు ఉంటాయి. ఓకే. ఆ చెరువు వర్షం పడగానే ఆ శిఖం నిండుతుంది. ఎంతవరకు నిండుతుంది అని అంటే
ఆ ఆ- 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 ఆ కట్టకు మందం, ఆ కట్ట మందం అంటే కట్ట తెగిపోకుండా ప్లస్ నీళ్లు నిలబడే మందమే ఉంటాయి. ఓకే అయినప్పటికీ ఇంకా దానికి చెరువు నీళ్లు పెరిగినా కొద్దిగా వాటర్ ఎక్స్పాండ్ అవుతూ ఉంటుంది. ఓకే పర్కులేషన్ ట్యాంక్ మారిపోతుంది. అంటే నీళ్లు వెడల్పుగా ఇట్లా పైకి లేచినా కొద్దిగా నీళ్లు వెడల్పు అవుతాయి కదా, అవును మొత్తం గుంతలోకి వస్తాయి, ఎక్కువ డౌన్ ఉన్న ప్రదేశంలోకి వస్తాయి. నీళ్ళు ఎట్లా నిండా కొద్ది ఇట్లా నిండా కొద్ది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఓకే ఈ అయిన ప్రాంతం అంతా కూడా చెరువు కట్ట మొత్తం కవర్ అవుతుంది. ఆ కవర్ అయిన ఆ ప్రాంతం అంతా కూడా దాన్ని ఆ శిఖం దాటి వచ్చిన ఏరియా అంతా శిఖం మన ఆ నీరు ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్కడైతే లాస్ట్ పాయింట్ ఉంటుందో చెరువు మొత్తం నిండంగా తెగకుండా ఆ తూముల మందమే కంట్రోల్ అయ్యే పాయింట్ ఎక్కడైతే ఉంటుందో ఆ నీరు ఎక్స్పాండ్ అయిన పాయింట్ ఎండ్ పాయింట్ దాన్ని ఓహో ఈ చెరువు మొత్తం నిండితే ఈ చివరి వరకు వస్తాయి అన్నమాట అనేది కంక్లూజన్కి వచ్చారు. వాస్తవంగా నిండవలసిన అదైతే ఆ ప్రాంతం ఏదైతే ఉందో ఆ నిండవలసిన ప్రాంతం కంటే చెరువు కట్ట మొత్తం కవర్ చేస్తూ ఎక్స్పాండ్ అయిన ఏరియాను దాన్ని ఎఫ్టిఎల్ అంటారు. అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఓకే ఒక కట్ట, ఆ కట్ట నిండా నీళ్లు. అంటే ఈ ఎఫ్టిఎల్ ప్రాంతం అనేది ఖచ్చితంగా పట్టా ల్యాండ్ అవ్వచ్చు, మొత్తం ప్రభుత్వ భూమి కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక ప్రభుత్వ భూమి అయితే దానికి ఎఫ్టిఎల్ మాట్లాడదు. చెరువు భూమి అంతే, చెరువు అంతే, ఇట్స్ ఎ ట్యాంక్. సో అంటే ఇప్పుడు ఎఫ్టిఎల్ పరిధిలో పట్టా ల్యాండ్ ఉంటే పాయింట్ వస్తున్నా చెప్పండి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. చెప్పండి అందుకని ఇప్పుడు ఈ వాస్తవంగా నిన్న నీళ్లు కాకుండా ఇంక ఎక్స్పాండ్ అవుతా ఉంటది. ఈ ఎక్స్పాండ్ అవుతున్న ఏరియా పట్టా ల్యాండ్ అయితే పట్టా ల్యాండ్ అయినప్పుడే మనకు ఎఫ్టిఎల్ గా గుర్తిస్తాం. అంటే కొద్ది దూరం ఎక్స్పాండ్ అయ్యాక అక్కడికి వచ్చి మనం అక్కడ గుర్తు పెడతాం, ఓహో చెరువు నిండి ఇంతవరకు నీళ్ళు వస్తాయని. అంటే ఒకటే ఇట్లా పొడుగుగా అడ్డం పొడుగు రాదు, ఎట్ట గుంతలు అట్ట విడల్కి వచ్చి అక్కడ ఆగిపోతాయి. ఇదంతా ఒకవేళ ఈ వానాకాలము పూర్తి వర్షపాతం వచ్చినట్టయితే ఈ కట్టమందం పూర్తి నిండిపోయిన తర్వాత ఇంతవరకు స్ప్రెడ్ అయితే నీళ్లు అనేది కంక్లూజన్. ఆ కంక్లూజన్ పాయింట్ దగ్గర మనం ఏమనుకుంటే ఈ ఫుల్ ట్యాంక్ లెవెల్ అయితే ఇంతవరకు వస్తాయి. ట్యాంక్ పూర్తి నిండిపోయాక అంటే చెరువు కట్ట పూర్తి నిండిపోయాక ఇంత ఎక్స్పాండ్ అయితే నీళ్లు అనేది మనకు అర్థం చేసుకోవాలి. అక్కడ పాయింట్ పెడతారు, ఇరిగేషన్ వాళ్ళు వస్తారు, రెవెన్యూ వాళ్ళు వస్తారు, సర్వే డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారు, అక్కడ ఉండే స్థానిక ఉండే పటవారి వస్తాడు, గ్రామ పెద్ద రైతు వస్తాడు, చిన్న రైతు వస్తాడు. ఈ చెరువు నిండితే ఇంతవరకు వస్తాయి. శిఖంకు దానికి మధ్యన ఉండే ప్రాంతాన్ని ఎఫ్టిఎల్ ఏరియా అంటారు. మీకు శిఖం అంటే ఐడియా ఉందా, వస్తుందా ఐడియా కొంత వచ్చిందా? శిఖం అంటే అవునవును క్లారిటీ ఉందిలేండి. ఆ శిఖం నుంచి ఫర్దర్ ఎక్స్పాండ్ అయిందంతా కూడా ఎఫ్టిఎల్ ఏరియా. అంటే ఇక ఇక్కడ వరకు ఏ రకమైన నిర్మాణాలు కానీ ఏ రకమైన భూమి మార్పు కానీ దాని స్వభావాన్ని మార్చే హక్కు ఎవరికి లేదు. ఎట్ ద సేమ్ టైం దాన్ని వానాకాలం నిండినప్పుడు అలా ఉంచేసేయాలి. మామూలుగా యాసంగి పంటప్పుడు దాన్ని ఖాళీగా ఉన్నప్పుడు ఏదైనా పొడి పంటలు వేసుకొని బతకవచ్చు మనిషి. అంటే ఆ పట్టికారు దాని నుంచి కొన్ని పంటలు ఉత్పత్తి చేసుకొని బతికే హక్కు ఉంటది. దాన్ని ఒకటే ఫసలు అంటారు. అంటే ఒకటే ఆపు వేసుకొని తన జీవితాన్ని గడుపుకోవచ్చు అంతవరకు. దాన్ని ఎఫ్టిఎల్ అంటే. ఇంకా డీటెయిల్ గా చెప్పాలంటే అంటే ఇప్పుడు పంట వేసుకోవాలి అంటే ఎవరికి పంట వేసుకోవాలంటే ఎవరికి అనుమతి ఉంటుంది? అక్కడ పట్టాదారు అనేటువంటిది ఎలా డిసైడ్ అవుతుంది? పట్టాదారు ఆల్రెడీ మన దగ్గర రికార్డు ఉంటది కదా. ఓకే, ఆ రికార్డ్ లో ఎవరుంటే వాళ్ళు. వినండి సార్, తుమ్మిడికుంటాను ఏది ఇప్పుడు ఎన్ కన్వెన్షన్ జరిగిన కూల్చివేత ఆ చెరువు కానుకొని దానికి ఒక అది ఉంటది, చెరువు ఉంటది, దానికి 2 తూములు ఉంటాయి, పెద్ద తూము చిన్న తూము మధ్యలో తూము ఉంటది. ఆ చెరువు నిండాక అదంతా వచ్చినటువంటి దానికి ఆనుకొని కొంతమంది పట్టేదారులు ఉంటారు. ఆ పట్టేదారుల చెరువు కింద ఉన్నటువంటి పట్టేదారుల పేరు ఉంటాయి. తుమ్మిడి చెరువు కింద రామయ్య పట్ట, నరసింహారెడ్డి పట్ట ఇంత, వెంకటేశ్వరరావు పట్ట ఇంత అని చెప్పి అవన్నీ రికార్డ్ అయి ఉంటాయి. అయితే ఆ పర్కులేషన్ ఆ ట్యాంక్ ఎట్లెట్ల నిండి ఎనికి ఎక్స్పాండ్ అయినా కొద్దిగా ఆ ఎవరెవరైతే ఎక్స్పాండ్ అయితే వాళ్ళ పేర్లు ఉంటది, దాని స్పష్టంగా ఉంటది. శిఖం పట్టా అని ఇస్తారు. శిఖం పట్టా అంటే చెరువు నిండాక ఎక్స్పాండ్ అయిన ఏరియాకి ఉండవలసిన పట్టా ప్రాంతం అన్నమాట. చెరువు నిండగా
ఎక్స్పాండ్ అయిన ఏరియా పట్టా. ఆ శిఖం పట్టానే కానీ వానాకాలము నీరు ఎక్స్పాండ్ అయ్యే ఏరియా అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఇంత చరిత్ర ఉంటుంది దానికి. ఓకే దానికి ఒక పట్టేదారు ఉంటాడు, రైట్ దానికి ఒక Right. పట్టేదారు ఉంటాడు. రైట్ అంటే భూమి స్వంతదారు ఉంటాడు. ఆ సొంతదారు దాన్ని ఏమి చేసుకుని లేదా నిర్మాణాలు కానీ తవ్వి ఏదైనా ఇటుక బట్టికి ఇస్తాను కానీ లేకపోతే తనే ఇల్లు కట్టుకుంటా అంటే కూడా ప్రభుత్వం అనుమతించదు. ఓకే అయితే ఇప్పుడు ఈ శిఖం పట్ట అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. కొనుగోలు చేసిన వ్యక్తి కూడా దాన్ని ఏం చేయకూడదు. ఓకే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నటువంటి భూమిని మీ పేరు మీద పట్టా ఉన్నట్టయితే మీరు అమ్ముకోవచ్చునే. మీరు కొనుగోలు చేసుకు అయినా కూడా దాని యొక్క రూపాన్ని మార్చకూడదు. భూమిగానే ఉండాలి. రైట్ అది అంటే దానికి చుట్టూ పిల్లర్స్ వేస్తారు, ఎఫ్టిఎల్ స్టోన్ అని వేస్తారు, ఎఫ్టిఎల్ పిల్లర్స్ అని వేస్తారు సపరేట్ గా. ఇది మన హైదరాబాద్ లో, తర్వాత వరంగల్ లో, తర్వాత అన్ని టౌన్ ఏరియాలో ఎఫెక్ట్ అవుతున్న ప్రాంతం ఇదంతా. ఓకే ఇది అంటే ఈ జనం కొంచెం మనము ప్రేక్షకులు ఈజీగా అర్థం చేసుకోవడానికి ఇంత డీటెయిల్ గా చెప్పాల్సి వస్తుంది. చాలా మందికి ఎఫ్టిఎల్ అంటే ఎఫ్ ఫుల్, టీ ట్యాంక్, ఎల్ ఫర్ లెవెల్. ఓకే దాన్ని పెద్ద ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు. రైట్ ఫుల్ ట్యాంక్ ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.